మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బిబి రావు గారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. బిబి రావు గారు, సౌదీ అరేబియా మీద హూతీలు దాడి చేశారు సార్. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఎలా చూస్తారు? దీనికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఇరాన్ యుఎస్ఏ మధ్యన తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఈ సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. మొన్నట జరిగిన విరామం ఎంఓయు క్లోజ్ అయిపోయింది. టాక్స్ జరుగుతున్నాయి బ్యాక్ డోర్ లో. కానీ ఇంకా ఇరాన్ ఎవరు మట్టుకు వాళ్ళు ప్రెషర్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇరాన్ అందుకుని ఏం చేస్తుందంటే అమెరికా స్థావరాలు ఏవైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో వాటన్నిటి మీద దాడి చేస్తుంది. కొత్తగా జోర్డాన్ మీద 2 రోజుల క్రితం దాడి చేసింది, ఇప్పటి వరకు దాడి చేయాలి. అలాగే ఇజ్రాయెల్ లెబనాన్ లో హెజ్బుల్లాని నొక్కేస్తున్నందు వల్ల, వాళ్ళ మీద దాడి చేస్తున్నడం వల్ల వాళ్ళకు ఇప్పుడు కొత్త కార్డు ఓపెన్ చేయాల్సింది. ఇప్పటి వరకు లేని వాడని కార్డు హౌతీస్ది ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల సౌదీ అరేబియాను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా యాక్ట్ చేయొచ్చు హౌతీస్ మీద, ఎందుకంటే వాళ్ళకి ఫ్లీట్ ఆల్రెడీ రెడ్ సీ వీటిలో దగ్గరలో ఉంది కాబట్టి. కానీ మనం గమనించాల్సిన వేరే విషయం ఏంటంటే సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఒక మ్యూచువల్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అయింది. అంటే ఒక మినీ మిడిల్ ఈస్ట్ నాటో లాగా. అందులో ఏంటంటే ఇరు దేశాల మీద ఎవరి మీద అటాక్ జరిగినా కానీ 2 దేశాల మీద అటాక్ చేసినట్టు లెక్క పెట్టి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. అందులో భాగం కిందే సౌదీ అరేబియా రక్షణ కోసం 2 బ్రిగేడ్లు, అంటే దాదాపు 6000 ట్రూప్స్, పాకిస్తానీ ట్రూప్స్ సౌదీ అరేబియాలో ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని F-16 విమానాలు కూడా అక్కడ కదిల్చారు. J-17, J-10 విమానాలు చైనీస్ ఏవైతే ఉన్నాయో కేవలం J-10 విమానాలు కదిల్చారు. J-17 కొంచెం టెక్నాలజీ, హయ్యర్ టెక్నాలజీవి కదల్చలేరు. ఇంకా మిగతా 8 డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా అక్కడికి రీచ్ అయ్యాయి. సౌదీకి మద్దతుగా యుద్ధంలోకి దిగితే పాకిస్తాన్, ఇరాన్ కి నచ్చదు కదా సార్ ఇది. ఇరాన్ మళ్ళీ ఏమన్నా పాకిస్తాన్ మీద విరుచుకుపడే ప్రమాదం ఉందా భవిష్యత్తులో? కార్డే వాడుతున్నారు ఇరాన్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే కార్డు ఇరాన్ వాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు సైడ్ లైన్ చేసి ఖతార్ని దోహా బేస్డ్ సిటీ కింద అక్కడ చర్చలు జరుగుతున్నారు అమెరికా తోటి. అదే ట్రాక్ 2. ప్రస్తుతానికి చర్చలు అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాత్రం నడవట్లేదు, ట్రాక్ 2లో నడుస్తున్నాయి. అందుకని కార్డు ఓపెన్ చేశారు. దీనివల్ల సౌదీ అరేబియా మీద విపరీతమైన ప్రెషర్ వస్తుంది, పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రెషర్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇదే యుద్ధం కంటిన్యూ అయితే హార్మోజ్ జలసంధిలో 20% కార్గో వాల్యూ మీద ట్యాక్స్ వేస్తానని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ ప్రకటన చేశారు. సో ఇప్పుడు దీనివల్ల స్టేక్స్ పెరుగుతాయి. ఆ స్టేక్స్ ని డైవర్ట్ చేయడానికి హౌతీ కార్డు ఓపెన్ చేశారు. దీనివల్ల 4-5 రోజుల తర్వాత రెడ్ సీ కూడా క్లోజ్ చేయాలని చూస్తుంది హౌతీ. అంటే రెడ్ సీలో వెళ్లే షిప్స్ సూయిజ్ కెనాల్ చేరాలనుకున్నాయి. మెడిటరేనియన్ సీలోంచి సూయిజ్ కెనాల్ ద్వారా రెడ్ సీలోకి వచ్చే సముద్రాల మీద ఫైర్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇప్పటి వరకు కేవలం 20% వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఎఫెక్ట్ అయ్యిందో మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా ప్లస్ చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా ఆల్టర్నేట్ రూట్ 2. ఒకటి సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళొచ్చు, లేకపోతే అటు ఆర్కిటిక్ సీ వాడాలి. దీనివల్ల చైనా విపరీతంగా దెబ్బతింటుంది. దీనివల్ల దెబ్బతిండడం వల్ల ఇది ఒక విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఇది దాదాపు మినీ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు నాకు కనిపిస్తుంది. ఒకవేళ ట్రంప్ గారి మీద ఏదైనా హత్యా ప్రయత్నం కానీ ఏదైనా జరిగితే సక్సెస్ఫుల్ అయినా అన్సక్సెస్ఫుల్ అయినా కానీ ఐ వోంట్ రూల్ అవుట్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ టెహ్రాన్ మీద వాడతారు. ఎందుకంటే ఇంకా అమెరికా నిర్ణయించుకుంటుంది మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేసేస్తాను, అవసరమైతే మొత్తం మురుగుతాను, కానీ లేకపోతే రెజ్యూమ్ చేంజ్ చేస్తాను. సో ఇజ్రాయెల్ని మళ్ళా తీసుకొస్తారు, యూరోప్ను తీసుకురావాలని చూస్తారు. అయితే అందులో ఫ్రాన్స్, స్పెయిన్ వినిపించుకోకపోవచ్చు. రష్యా, చైనా, ఇరాన్ సైడ్ ఉంటాయి. ఎందుకంటే రష్యా లేటెస్ట్ S-400 సిస్టమ్ ఇరాన్ కి డెలివరీ ఇస్తుంది బై రోడ్ రూట్. సో దీనివల్ల ఏంటంటే అమెరికా ఫైటర్ విమానాలకి చాలా దెబ్బగా ఉంటుంది, ఇంక్లూడింగ్ లేటెస్ట్ F-35 బాంబర్స్ మీద కూడా దొరుకుతుంది. సో అప్పుడు వాళ్ళు కేవలం B-2 బాంబర్స్ వాడగలుగుతారు. B-2 బాంబర్స్ మీద ఇంకా S-400 టెస్ట్ అవ్వలేదు ప్రపంచంలో. ఎందుకంటే B-2 బాంబర్స్ చాలా ఎత్తులో ఎగురుతాయి, వాటికి రాడార్ ఎవేజన్ కెపాసిటీ ఉంది.
రడార్స్ తోటి ఇంటిగ్రేటెడ్ కాబట్టి 400 పని చేయకపోవచ్చు. ఒకవేళ పని చేసినవంటే మాత్రం అమెరికా తీవ్రమైన దెబ్బ. ఓకే. ఇది మనం గమనించాలి. న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశం ఉందంటారా ఇరాన్ సైడ్ నుంచి? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, ఆ టెక్నాలజీ లేదు వాళ్ళకి, అందులో సందేహమే లేదు. ఒకవేళ అండర్ హ్యాండ్ ఇస్తే పాకిస్తాన్ నుంచి స్మగుల్ చేయాల్సిన అవసరం. పాకిస్తాన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఎనిమి అయిపోయింది. ఈ హౌతీస్ మీద దాడి జరిగిన తర్వాత దాదాపు 75% ఎనిమి అయింది. సో ఆ ప్రసక్తి నాకు కనిపించట్లేదు. ఓకే సార్, ఇప్పుడు ట్రంప్ మీద హత్యాయత్నం చేసే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది సార్? చాలా హై లెవెల్లో జరుగుతుందండి, 4 నెలల నుంచి జరుగుతుంది. నిన్న 3 రోజుల క్రితం ప్రస్తుత ముస్తఫా ఖొమైనీ ఇచ్చిన ప్రకటన ప్రకారం కేవలం మా గవర్నమెంట్ ఎఫర్ట్సే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండివిజువల్, అంటే ఆబ్వియస్లీ మనం అర్థం చేసుకోవాలండి, ఇస్లామిక్ బేస్డ్ ఇండివిజువల్స్ అంతా, సున్నీస్ కానివ్వండి, షియాస్ కానివ్వండి, మీరంతా మీ సొంత ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఏంటంటే చాలా తీవ్రంగా జరుగుతాయి. లాస్ట్ టైం చూసాం, అందుకని ఆల్రెడీ వైట్ హౌస్ ఫోర్టిఫికేషన్ మొదలుపెట్టారు. కానీ ఆయన బయట ఎక్స్పోజర్ అయినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది. అందుకనే అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ అంటే అది ప్రపంచంలో అసలు చీమ చిటుక్కుమన్నా కానీ వాళ్ళకి తెలిసిపోయేంత సెక్యూరిటీ ఉంటుంది కదా సార్, సాధ్యమే అంటారా? ఎందుకంటే ఇప్పుడు అంత అలర్ట్గా ఉంటారు కదా, అట్లా అంటున్నాం. ఉంటుందండి. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు డిఫెన్స్ అన్నది డిఫెన్స్ అనండి, అఫెన్స్ ఉన్నవాడికి ఎక్కడో దొక్కున ఒక చిన్న అవకాశం దొరుకుతుంది, ఎక్కడో దొక్కును. సో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏమాత్రం సక్సెస్ అయినా కానీ, అంటే చెవి పక్క నుంచి వెళ్ళిపోవచ్చు రౌండ్, లేకపోతే 100 మీటర్ల దూరంలో బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చు, లేకపోతే 500 మీటర్లు కూడా కానివ్వండి, వాషింగ్టన్ డీసీలో కానివ్వండి, మొత్తం సిటీలో ఏది జరిగినా అది సక్సెస్ఫుల్ అటెంప్ట్ కింద లెక్క పెడతాను. సో ఆ విధంగా దాని సీరియస్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. చెప్పండి. అంటే లాస్ట్ టైం ఎన్నికల ప్రచారం సమయంలో కూడా మీరు ఎంతమంది అన్నట్టు చెవి దగ్గర దూసుకుపోయింది కదా సార్, అది ఇరాన్ పనే అంటున్నారు. అది మనకి బయటికి అన్అఫిషియల్ గా FBI రిపోర్టింగ్ రాలేదని, ఆయనకి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇరాన్ చెయ్యి ఉండొచ్చు, చైనా చెయ్యి కూడా ఉండొచ్చు, కొంతవరకు ఈవెన్ యుక్రెయిన్ చెయ్యి కూడా ఉండొచ్చు. ఎందుకంటే యుక్రెయిన్ కి మధ్యలో సపోర్ట్ పోతుందా అని భయం వేస్తున్నారు. అదే కనుక బిడెన్ గారి గవర్నమెంట్ అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంటే మాత్రం ఆయనకి చాలా సక్సెస్ దొరికింది. అందుకని చెప్పి ఐ వోంట్ ఈవెన్ అది. ఓకే సార్, ఇది ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ ఆగిపోవడం, అక్కడ ఘర్షణ ఉండటం చేత ఇప్పుడు ఈ హౌతీలు దాడి చేసిన తర్వాత ఇంకా ఉద్రిక్తులు ఇలా పెరుగుతూ పోతే మన దేశానికి ఎట్లా ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది సార్? ధరలు పెరగటం కానీ, మన దేశానికి ఉన్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇంక్లూడింగ్ వెనెజులా నుంచి చేసుకున్నా కానీ, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నా, అమెరికా నుంచి చేసుకున్నా కానీ మన ఇంపోర్ట్స్ మొత్తం అయిపోతాయి. ఎందుకంటే అప్పుడు మనకు ఆల్టర్నేట్ రూట్ వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ సౌత్ ఆఫ్రికా నుంచి అన్నా రావాలి, లేకపోతే మొత్తం ఆర్కిటిక్ మహాసముద్రం, రష్యా, జపాన్, చైనా ఇవన్నీ తిరిగి మళ్ళా మలక్కా స్ట్రైట్ ద్వారా సింగపూర్ దగ్గర నుంచి ఇండోనేషియా మధ్య నుంచి తిరిగి రావాలి. ఇది ఆల్మోస్ట్ ట్రిపుల్ రూట్ అయిపోతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వస్తే దాదాపు 2.5x అవుతుంది, అది 3 రెట్లు పెరుగుతుంది. సో దీనివల్ల మనకి ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంటుంది, అన్ని ఎక్స్పోర్ట్స్ మీద ప్రాబ్లం ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద కూడా ప్రాబ్లం ఉంటుంది, మన ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది. మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్న 7.2% గ్రోత్ రేటు అచీవ్ చేయడం 5% కంటే ఎక్కువ అనిపించట్లేదు చాలా మంది. సార్, ఇప్పుడు ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. అయతుల్లా అలీ ఖమేనీ అతను చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూ వచ్చాం. ఈ 4 నెలల పాటు హూతీలు ఎప్పుడూ కూడా ఎంటర్ కాలేదు సార్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎంటర్ అయ్యి సౌదీ మీద దాడి చేయడానికి ఇరాన్ తప్పకుండా తనకున్నటువంటి పదునైన ఆయుధాన్ని ఇక వదిలింది అని చెప్పి భావించాల్సిందేనా? ఇప్పుడు ఒకటి గమనించాలండి, హార్మోజ్ జలసంధి ఒక తీవ్రమైన న్యూక్లియర్ వెపన్ కంటే చాలా పవర్ఫుల్ అని లెక్క పెట్టింది ఇరాన్. అలాగే సో హౌతీస్ ఏంటంటే లాస్ట్ స్ట్రాటజిక్ కార్డు వాళ్ళు వాడుతున్నారు. దీని తర్వాత ఇంకొకటే ఉంది వాళ్ళకి, చైనా. దాని తర్వాత అఫ్ కోర్స్ రష్యా ఉందనుకోండి, కానీ అవి ఇన్వాల్వ్ కావు, సూపర్ పవర్స్ కాబట్టి ఇన్వాల్వ్ కావు. సో హౌతీస్ కార్డు వీళ్ళు ఓపెన్ చేశారు. అంటే ఏంటంటే హార్మోజ్ జలసంధి ఎలా మూసేసి మేము మిమ్మల్ని మోకాలకి కిందకి దించాము, అలాగే రెడ్ సీని కంట్రోల్ చేసి, సూయజ్ కెనాల్ ని కంట్రోల్ చేసి మేము మొత్తం ప్రపంచ యుద్ధమే తీసుకురావాలని భయపెడుతున్నారు అమెరికాని. ఆ కార్డు ఫైనల్ గా వాడారు.
ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ కార్డు ఓన్లీ చైనా ఉందండి ఇంకా. సో అంటే ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఈసారి తీవ్రమైన దాడి చేస్తే మొత్తం రెజ్యూమ్ చేంజ్ చేసి పడేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ సభ అందరినీ అవుట్ చేయడానికి చూస్తున్నారు. ఎస్ చైనా రష్యాలు అయితే ఎంటర్ కావు మీరు అన్నట్టు. ఎంటర్ పరోక్షంగా కాదు, ఏమైనా ఆయుధాలు ఇప్పుడు ఎంటర్ కాదు, 2028 వరకు ఎంటర్ కాదు, తైవాన్ తీసుకునేంత వరకు ఎంటర్ కాదు. ఓకే, చూద్దాం సార్. కొంచెం పరిస్థితులు సీరియస్ గానే కనిపిస్తున్నాయి పరిణామాలు అనేది చూస్తూ ఉంటే. చూద్దాం నెక్స్ట్ ఇంకా హౌతీ సౌదీ మీద ఎట్లా దాడులు ఉంటాయి, ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అని మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.